మనకు దెబ్బ తగిలినప్పుడు మన ఇక్కడ కొట్టారనుకోండి, ఇక్కడే దెబ్బ తగలని ఏం లేదు. సో బ్రెయిన్ ఒక్కోసారి మూమెంట్ అవుతుంది. సో మూమెంట్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఆపోజిట్ సైడ్లో కూడా డ్యామేజ్ ఉండే అవకాశం ఉంది. ఇంపాక్ట్ని బట్టి, అంటే మనం చిన్నగా కొట్టారా పెద్దగా కొట్టారా ఇంపాక్ట్ని బట్టి తేడా పడుతుంది. సో బ్రెయిన్కి కూడా కంకషన్ ఇంజరీస్ ఉంటుంది, ఇంకోటి కంట్రీ కూప్ ఇంజరీస్ ఉంటుంది. అంటే మనం ఇక్కడ కొడితే ఆపోజిట్ సైడ్లో దెబ్బ ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి ఎలా అంటే మనం కొట్టగానే ఒకసారి బ్లడ్లో కూడా బ్రెయిన్లో కూడా సర్క్యులేషన్ ఆగిపోయినట్టు వేసి ఒకసారి స్పృహ కోల్పోవటం కానీ, లేదంటే తర్వాత తలనొప్పి కానీ రావటం కానీ, వీళ్ళు కంకషన్ ఇంజరీ అంటే వాళ్ళకి పెద్దగా ఏం కనిపించరు మనకు, కానీ కొంచెం డల్గా ఉండటం కానీ, ఫ్రీక్వెంట్గా వాళ్ళు హెడేక్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మనకు తెలిసిపోతుంది రోజు వచ్చే తలనొప్పికి ఈ తలనొప్పి వాళ్ళ తల గాయాల వల్ల కానీ, లేదంటే బ్రెయిన్ ట్యూమర్ కానీ వచ్చే తలనొప్పి కొంచెం తేడా ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అది కంటిన్యూస్గా తలనొప్పి ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళ తల మొత్తం తలనొప్పి ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే ఎర్లీ మార్నింగ్ తలనొప్పితో పాటు వాంతులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో తలనొప్పితో పాటు వాంతులు కూడా అవుతున్నాయి, వాంతులు అయిన తర్వాత తలనొప్పి తగ్గుతుంది అన్నప్పుడు వీ నీడ్ టు థింక్.